నాదుని దివ్య చరణాలు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆధ్యాత్మ గురువు గారి పాదపద్మాలకు నమస్కారం చేస్తున్నాను. మనందరి తరఫున బాబా గారికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే బాబా గారి నుండి కూడా మనందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మన సత్సంగ బృందం సభ్యులందరి బాబా గారు వారి ఆశీస్సులతో అందరికీ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు ప్రసాదించమని మనందరి తరఫున బాబా గారి దివ్య పాదపద్మను ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జీ జై. బాబా గారు అనేక మిషన్ల మీద నేను నా దగ్గరికి నా భక్తుల్ని లాక్కొని వస్తాను అన్నాను. అనేక మిషన్ల మీద ఎవరిని తీసుకొస్తామని తెచ్చుకుంటా అన్నారు, ఇలా ఎవరిని లాక్కొచ్చుకుంటా అన్నారు. ఆయన భక్తుల్ని మాత్రమే. నా వారి ఉంటే ఆయన వారం అయి ఉండాలి. మనం ఉన్నప్పుడే ఆయన స్మరణ చేసుకునే అదృష్టాన్ని భాగ్యాన్ని మనకి కలిగిస్తారు. అలాగా ఆయన స్మరణ మనం చేసుకోవడానికి ఇదొక ఇదొక కారణం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మనం బాబాగా స్మరణ చేసుకుంటున్నాం. ప్రత్యేక సత్సంగం అని పేరు పెట్టుకున్నాం. అదొక వంక అంతే. ఎందుకు? బాబాగా స్మరణ చేసుకోవడానికి ఒక కారణాన్ని వెతుక్కొని ఆయన స్మరణ మనం చేసుకుంటూ ఉన్నాము. ఇది ఒక మంచి అనుభవం లేదా మంచి సందర్భం. అందరూ ఏదేదో చేస్తుంటారు. ఈరోజు కృష్ణ జన్మాష్టమి అని చెప్పి అందరూ కృష్ణుడి గుడికి వెళ్తారు, ఉయ్యాలు ఊగుతారు, ఉట్టిలు కొడతారు. ఇంకేంటంటే వాళ్ళు తోచింది వాళ్ళు చేస్తుంటారు. అంతే, ఈ ఒక్కరోజే. ఇంక రేపు మళ్ళీ ఎవరు కృష్ణుడి గుడికి వెళ్ళరు, కృష్ణుడి దండం పెట్టరు. ఇవేం వేడుకలేమి ఉండవు. ఇంకా ఒక్కరోజు అయిపోతాయి. మరి ఈ ఒక్కరోజు కృష్ణుడు ఉంటే రేపు లేడా, నిన్న లేడా, మళ్ళీ సంవత్సరం దాకా ఉండడా? ఇది ఆలోచించుకోవాలి. వేడుక ఎప్పుడు ఆ ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు మాత్రమే చేస్తాం అంతే. కానీ స్మరణ నిత్యవ్రతంగా ఆచరిస్తూ ఉంటాం. ఇదే మనకు కలిసి వచ్చేది. ఒక గంటన్నర సేపు మనం ఈ కృష్ణాష్టమి అన్న పండగ కారణంగా సందర్భంతో మనం బాబాగా స్మరణ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఇదే బాబా గారు మనల్ని చూస్తారు. అలాంటి బాబా గారి అనుగ్రహాన్ని మనం పొందాలి. ఎవరైతే అనవరతం నా స్మరణలో ఉంటారో అన్నారు బాబాగారు, వారు నేను ఉద్ధరిస్తాను. అనవరతం మన అవకాశం దొరికినప్పుడల్లా సత్సంగ ప్రీతిపాత్రలో మనందరం ఆయన స్మరణ చేసుకోవడానికి లేదా బాబా గారి గురించి శ్రవణం చేయడానికి మనం ఉత్సుకతో ఉంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం. ఒక పండగ వాతావరణం. రేపు వరుస 3 సత్సంగాలు ఉన్నాయి. ఎంత మనసు ఉల్లాసంగా ఉంటుందో. 3 రోజులు బాబాగా స్మరణ చేసుకోవచ్చు మనం. ఆ స్మరణ అన్న మాట భావం రావడంతో మనసులో ఉల్లాసం, ఏదో కొత్తదనం, ఎప్పటికప్పుడు కొత్తదనం. అదే రమణతీయ లక్షణం చెప్పింది బాబాగారు. నిత్యనూతనంగా ఉంటుంది. సచ్చరిత పారాయణం, సచ్చరిత శ్రవణం ఎప్పుడు కూడా నిత్య నూతనంగా ఉంటుంది. నిన్న విన్నది ఈ రోజు ఉండదు, ఈ రోజు రేపు ఉండదు. అరే నిన్న ఇదే ఉన్నామా, ఈరోజు ఇదా అని మన మనసుకు మనకి అనిపిస్తారు. అరే నిన్న వినలేకపోయినా ఆ సబ్జెక్ట్ ఈరోజు వచ్చిందా, బాబాగారు ఈరోజు చెప్పించారా, ఈరోజు చదివామే, నిన్న చదివా రాలేదు, ఈరోజు వచ్చింది. ఇలా అంటే ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా కనిపించేదే శ్రీ సాయి సచ్చరిత ఓవిటో తెలుగు గ్రంథం. ఆయన స్మరణ సత్సంగం ఎప్పుడు నూతనంగానే ఉంటాయి. ఒక పండగ వాతావరణంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది నిత్యం కొనసాగుతూ ఉండేది. ఎప్పుడు
నిజమైన పండుగ అది. మన మనసు ఎక్కడ ఉల్లాసంగా ఉంటుందో, ఎక్కడ సంతోషంతో మనం ఆయన స్మరణ చేసుకోగలుగుతామో అదే నిజమైన పండుగ. పండుగ అంటే దాని అర్థం ఏంటంటే అందరూ కూర్చోండి, అందరూ కలిసి భోజనం చేయండి, పిండి వంటలు వండుకోండి, ఆ ఒక్కరోజు కాసేపు భగవన్ నామ స్మరణలో ఉండండి అని పెట్టిన పండుగ అది. సంవత్సరంగా ఒక్కరోజు, లేదా సంవత్సరానికి 5-6 పండుగలు, 10 పండుగలు, ఎవరికి ఎట్లా ఉంటే అలా. అది భగవన్ నామ స్మరణ చేసుకోవడానికి ఒక మార్గాన్ని చూపించారు అంతే, అదొక అవకాశాన్ని కల్పించారు. శివరాత్రి అనగానే అందరూ ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు అందరూ సంవత్సరంకి ఒకసారి శివరాత్రి అనగానే శివుడి గుడికి వెళ్తాం. నేను ప్రతి శివరాత్రికి నేను గుడికి వెళ్తానండి, నేను ఉపాసం ఉంటానండి, జాగారం చేస్తానండి. మిగతా రోజు చేయం, అది ఒక్కరోజు చేస్తాం. అసలు ఎవరు చేయని వాళ్ళ కోసం పెట్టిన పండుగలు ఇవన్నీ. పండుగ నెపంతో ఆ రోజన్నా మీరు స్మరణ చేయండి అయ్యా భగవంతుడి గురించి అని పెట్టిన సందర్భం ఇది. భగవన్ స్మరణ చేసేవాడికి రోజు పండుగే, ఆయన సాన్నిధ్యాన్ని ఉండేవాడికి ప్రతిరోజు పండుగే. షిరిడీలో మనం పూజారి మన బాబా దగ్గరికి వెళ్తే అహబ్బా మనం ఒక్కరోజే సంతోషపడతాం. కానీ రోజు ఉండే పూజారులకు ఎలా ఉంటుంది? అక్కడ సమాధి అందరి రోజు దగ్గరుండి బాబా గారికి 4 హారతలు పాల్గొనేవాళ్ళు, హారతలు పాడేవాళ్ళు, వాళ్ళకి ఎలా అనుభూతి ఉంటుంది? అయితే తిరుమల స్వామి దగ్గరికి వెళ్తే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తాం, భయప్రయాసం ఊర్చుకొని వెళ్తాం. ఒక్క క్షణం మాత్రం అక్కడ ఉండేస్తారు, తర్వాత పక్కన లాగేస్తూ ఉంటారు. మరి ఎప్పుడు ఉంటే అక్కడ పూజారులకి వాళ్ళకి ఎలా ఉంటుంది అనుభూతి? మనం పొందినంత ఆనంద సంతోషం వాళ్ళకు ఉండదు. ఎందుకు? వాళ్ళు రోజు చూస్తున్నారు, మనం అప్పుడప్పుడే చూస్తున్నాం. అది అందుకే పండగ అని పెట్టారు ఒక కారణం. ఈ ఒక్కరోజన్నా మీరు అదిగో ఈ దేవుడి గురించి స్మరించండి, సంవత్సరం ఒక్కసారి అదిగో ఇది చేయండి, ఇలా ఉండండి అని. కానీ మన బాబా దగ్గర మన నిత్య సత్సంగా నిత్య నూతనం ఎప్పుడు రమణీయంగా ఉండేది, కొత్తగా ఉంటుంది ప్రతిసారి. మన నిత్య స్మరణలో మనం నిమగ్నమై ఉంటున్నాం. అయినప్పుడు మన మనసు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, అదొక మధురానుభూతిని పొందుతూ ఉంటాం. ఇది ఒక బాబాగారి దగ్గరే కనిపిస్తుంటుంది. కొంతమంది చెప్తారు ఎప్పుడెప్పుడు సత్సంగాలు వస్తాయా అని. మొన్న ఒకరు అన్నారు ఫోన్లో చేసి, నాకు నెల సత్సంగం అంటే చాలా రోజులు ఉన్నట్టుగా ఉంది, నాకు ఎప్పుడు సత్సంగం వినాలనిపిస్తుంది, రోజు వినాలనిపిస్తుంది, ఇంకా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది అని అన్నారు. కానీ నాకు ఎందుకో ఇప్పుడు ఒకసారి అనిపించింది, 15 రోజులసారి వాళ్ళ ఇంట్లో పెడితేనో అని అనిపించింది నా మనసుకి. కానీ నేను చెప్పలేదు, కానీ నా మనసులో అయితే అనుకున్నా. ఎందుకు మనసుకు అనిపించింది, పోయి నెలంటే చాలా దూరంగా ఉంది, తనకి శ్రద్ధగా ఉంది కదా, పోనీ నెలకో రోజు కాకుండా 15 రోజులకు ఒకసారి పెడితే ఎట్లా ఉంటుంది అని అనిపించింది. ఆ తర్వాత అనుకున్న 2-3 రోజులకే తన నోటి వింటాం, మా రోజు పెట్టినా సత్సంగం బాగుంటుంది, నాకు దూరం అనిపిస్తుంది నెల అనేటప్పుడు. సరే అప్పుడు నేను వారం పెట్టుకుంటే బాగుంటుంది, పెట్టుకోమన్నాను. అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది శ్రద్ధ పెట్టినప్పుడు మన మనసుకి ఆయన స్ఫురణకి ఇస్తారు. అటువంటి శ్రద్ధతో మనం బాబా గారి స్మరణ చేసుకుంటున్నాం, ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. సత్సంగం మన ఇంటికి కాదు, మన మనసులకి కావాలి. సత్సంగం ఎవరికి కావాలంటే మనిషికి కావాలి, మనుషులకి కావాలి. మనం ఇంట్లో జరిగినంత మాత్రం ఇల్లే మారదు. కానీ మన మనసులకు పడితే, మనం మనసులకు ఎక్కించుకుంటే మన మనసు మారుతుంది. మనలో ఉన్న స్వాభావికమైన లక్షణాలు పోతాయి, చెడు లక్షణాలు తొలగిపోతాయి, మంచి లక్షణాలు లబ్బుతాయి. అందుకే సత్సంగం మనిషిగా ఇంటిగా అనేది ఒక ప్రశ్న నన్ను వేశారు. ఒక షిరిడి సాధువు నన్ను వేసిన ప్రశ్న, స్వామి ఇంట్లో సత్సంగం పెట్టండి అంటే, ఆల్రెడీ జరిగింది, మళ్ళీ పెట్టండి అంటే ఆయన వాడు అడిగిన నా ప్రశ్న, సత్సంగం మనసుగా ఇంటికా అని. ఇంట్లో స్మరణ చేయడం వల్ల ఏమవుతుంది, కొంత కీడు తెలిగిపోతుందేమో, లేదా కొంత ఇదవుతాం, కానీ మార్పు అనేది రాదు. మరి మారాల్సింది ఎవరు? నేను. కాబట్టి నా మనసుకే సత్సంగం కావాలి. నేను ఎక్కడున్నా ఒకేలాగుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. కృపణుడు ఎక్కడున్నా కూడా వాడి మనసు అంతా ఎక్కడ ఉంటుంది, వాడు దాచిపెట్టి పాతిపెట్టిన ధనం రాసిన మీదే ఉంటుందంట, మూట మీదే ఉంటుంది వాడి దృష్టి.
వాడు ఎక్కడికి వెళ్తాడు, తీర్థాలు క్షేత్రాలకు వెళ్తాడు, కానీ వాడు మనసు అంతా అమ్మో నేను పాతి పెట్టి వచ్చాను, పెరట్లో పాతి పెట్టాను, మూట పెట్టి వచ్చాను, ధనం మూట అదేమైపోయిందో ఎలా ఉందో అని వాడి ధ్యాస అక్కడే ఉంటుంది. అప్పుడు దానివల్ల దాని ప్రయోజనం లేదు, వాడికి వాడేం ప్రయోజనం పొందలేడు. అందుకే మన మనసు శరీరం ఎప్పుడు భగవంతుడి ముందు ఒకచోట ఒకేసారి ఉండాలి. అప్పుడే మనం ప్రయోజనం పొందగలుగుతాం, అనుభూతిని పొందుతాం. నా మనసు ఎక్కడ ఉండి శరీరం ఎక్కడ ఉంటే అది ఉపయోగం లేదు. అందుకే తన్మన్ అన్నారు, తనుని మనసుని కూడా అనిపించమన్నారు. ధనాన్ని ఎందుకు అన్నారు? ధనం మీద నువ్వు ఆపేక్షతో ఉంటావు, లోప ప్రవర్తితో ఉంటావురా. నువ్వు ఎప్పుడైతే లోపంతో ఉన్నావు నీ మనసు నిలకడగా ఉండదు, నీ మనసు నిలకడ లేనప్పుడు నువ్వు ప్రయోజనం పొందలేవు అని ఆ ధనాన్ని కూడా బాబా గారికి అర్పించు అన్నారు. తన్మన్ ధన్ వాక్కులతో సహా సాయికి శరణాగతి చేద్దాము సంకేతం ఉంది. అందుకోసం అర్పించమన్నారు. అప్పుడు మన భావం ఏముండదు, నా మనసు ఇచ్చేసాను, నా శరీరం ఇచ్చేసాను, నా ధనం కూడా ఇచ్చేసాను కదా భగవంతుడికి, ఇంకా నేను ఎక్కడ కూర్చుంటే ఏముందిలే, నేను ఎక్కడుంటే నాతో పనే ఉందిలే, ఇది భావన వస్తుంది. అప్పుడు ధైర్యంగా ఉంటుంది, మనసులో ఇంక ఎటువంటి వికల్పాలు ఉండవు. సంకల్ప వికల్పాలు మనసు లక్షణం సత్యత చెప్తుంది. సంకల్పం ఉండకూడదు, వికల్పం రెండు ఉండకుండా స్థితి ఉండాలి. సంకల్పం వికల్పం రెండు ఉండకూడదు, నిశ్చల స్థితి ఉండాలి. ఆ స్థితి ఉన్నప్పుడే మనకి ధ్యానం కుదురుతుంది భగవంతుడి పట్ల. భగవంతుడిని మనం మనసులో ముద్రించుకోగలుగుతాం, మన మనసులో ఆయన్ని స్మరించుకోగలుగుతాం. అలా సాధన చేయగా 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 కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. నేను వేరు, భగవంతుడు వేరు కాదు అని తెలుసుకోవటమే, అనుభూతి పొందటమే. నాలో ఉన్న భగవంతుడే నాతో మాట్లాడాడు, నాకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు, లేదా నేను అనుభూతి పొందాను. అది ఆ అనుభూతి పొందడమే ఆత్మసాక్షాత్కారం. ఈ ఆత్మ ఎవరు అన్నది ఆత్మసాక్షాత్కారం. రాత్రి సత్సంగానికి వెళ్తే సత్సంగం మీద అంతే పెద్ద హూ యామ్ ఐ అని ఉంది. ఆంటీ గారు మీరు చూసారా, హూ యామ్ ఐ అని ఉంది చూసారా అని అన్నారు. అవునమ్మా ఎవరు, నేను ఎవరో తెలుసుకోమన్నారు ఆయన రమణ మహర్షి గారు. అసలు దాన్ని చింతన చేయమన్నాడు ఆయన ఎవరో ముందు తెలుసుకోవడానికి. మరి మనం ఎవరు, ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఈ లౌకిక ప్రాపంచికాల కోసం అన్వేషించడానికి రాలేదు, భగవంతుడి యొక్క స్మరణ చేసుకోవడానికి కోసం వచ్చాము. అందుకే ఆయన మన జన్మనిచ్చాడు. 84 లక్షల జీవరాశులను సృష్టించిన తర్వాత కూడా ఆ పరబ్రహ్మ స్వరూపుడు తృప్తి పొందలేదు. 83,99,999 జీవరాశులు సృష్టించాడు, అయినప్పుడు ఆయన తృప్తి పొందలేదు. అప్పుడు 84 లక్షల జీవరాశులు మనిషిని సృష్టించాడు. ఈ ముందు జన్మల్లో లేని ఎవ్వరికి లేనిది ఏంటి, ఇప్పుడు నేనేం పెట్టాలి అని చెప్పి ఆ జగదీశ్వరుడు ఆలోచించి 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 వాటికి అన్నిటి జ్ఞానం అనేది లేదు, తెలుసుకునేది లేదు. కాబట్టి ఈ మనిషి అనే జీవుడికి వీడి పెట్టాలని చెప్పి జ్ఞానం అనేది పెట్టి పుట్టించాడు 84 లక్షల జీవరాశిగా. అప్పుడు వాడు పుట్టంగానే ఆ భగవంతుని ప్రార్థించడం మొదలుపెట్టాడు, స్తుతించాడు, కీర్తించాడు. అంతటితో ఆయన సంతృప్తి చెంది అమ్మయ్య నాకు లక్ష్యం నెరవేరింది అని అద్దరు సంతృప్తి పడి ఇంకా సృష్టిని ఆపేశాడు. మనకంటే ముందు 83,99,999 మంది మన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఉన్నారు. చెల్లెలు అక్కలు కాదు, అన్నలే, అన్నలు అక్కలే ఉన్నారు. తమ్ముళ్ళు అంటే మనకంటే చిన్నోళ్ళుగా, చెల్లెళ్ళు అంటే మనకంటే పెద్దవాళ్ళు వీళ్ళందరూ ముందు 83,99,999 మంది ఉన్నారు. ఏ రూపాలో ఉన్నారో తెలీదు. వాళ్ళ కర్మానుసారం, వాళ్ళ ప్రారంధానుసారం వాళ్ళ రూపాలు ఇస్తాడు భగవంతుడు. వాటి ప్రకారమే జన్మలు తీసుకుంటాం. ఆ జన్మలు తీసుకుని అనుసరించే కర్మలు అనుభవించడం. మళ్ళీ కర్మలు ఎలా అనుభవింపజేస్తారు? సద్గురుని ఆశ్రయిస్తే, ఆయన స్మరణలో మనం ఉంటే అది తేలికగా ఆయన తీసేస్తారు, కలిసి పంచుకుంటారు, లేదా లేకుండా చేస్తారు. మంచి భారాన్ని మోయించడు సద్గురు. ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మనం మోయగలంత వరకే మోయనిస్తారు, బియాండ్ లిమిట్స్ ఆయన తీసేసుకుంటాడు.
కర్మభారాన్ని తొలగిస్తారు, తగ్గిస్తారు, తీసేస్తారు. ఇది ఒక సద్గురువుకే. అందుకే అథవా మోక్షాన్ని కానీ ఇవ్వడం సమర్థుని ఉండగా అన్నారు డాక్టర్ పిల్లే గారి విషయంలో. అతను 10 జన్మల దాకా ఎందుకు, 10 రోజులు తగ్గిస్తామన్నాడు. ఇప్పుడు ఏం చేశారు? 10 రోజుల్లో 10 జన్మలు కర్మించారు. కర్మని 10 రోజులు సద్గురువు ఆయన ముందు కూర్చోబెట్టుకుని తీసేశారు. అలాంటి సమర్థ సద్గురు యొక్క స్మరణ మనం చేసుకోవడం మన మహర్భాగ్యం. కృష్ణుడికి బాబా గారికి కొన్ని పోలికలు ఉన్నాయి. కృష్ణుడు బాలకృష్ణుడుగా 8 సంవత్సరాల బాలుడుగా ఆయన ప్రకటమయ్యాడు. బాబా గారు అందుకే డబల్, అంటే 8కి 8 16 సంవత్సరాల బాలుడుగా బాబా గారు షిరిడీలో వేప చెట్టు కింద ప్రకటమయ్యారు. ఇద్దరికి తల్లిదండ్రులు లేరు, ఇద్దరు జన్మించలేదు, ప్రకటమయ్యారు. మళ్ళీ ఆ బాబాగారు వేరు కాదు, కృష్ణుడు వేరు కాదు, రాముడు వేరు కాదు. ఆ పరబ్రహ్మ స్వరూపుడు ఉన్న భగవంతుడు ఒక్కడే. ఆయా కాలమాన పరిస్థితుల అనుసారం ఆయా రూపాలు తీసుకుని వచ్చారు, అంతే. అప్పుడు ఆ యుగంలో ద్వాపరంలో కృష్ణుడు కావాల్సి వచ్చారు. త్రేతాయుగంలో రాముడుగా కావాల్సి వచ్చాడు. అంతకుముందు యుగంలో భగవంతుడితో పనే లేకుండా పోయింది. సత్యం, నిజం అనే మాట, దాని మీద ధర్మం అనే అదే దైవంగా భావించారు వాళ్ళు. కాబట్టి ఆ రూపంలో ఉన్నాడు. ఇప్పుడు శరీరం తీసుకుని రావాల్సి వచ్చింది త్రేతాయుగం వచ్చేప్పటికి. అప్పుడు కాలమాన పరిస్థితులను అనుసరించి. ఆ తర్వాత ద్వాపరయుగానికి మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇప్పుడు కలియుగంలో బాబా గారుగా సద్గురువుగా రావాల్సి వచ్చింది. కృష్ణుడు ఏం చేశాడు? దుష్ట శిక్ష రక్షణ చేసేవాడు. అంటే దుష్టులు ఎవరంతా ఉన్నారో ఆయన సంహరించుకుంటూ వెళ్ళాడు, సంహరింప చేశాడు. ఎవరైతే ఆయన్ను వేడుకున్నారో, ఆయన భక్తులుగా ఉన్నారో, లేకపోతే భగవంతుడిని ఆధారపడి ఉన్నారో వాళ్ళని రక్షించాడు. కృష్ణుడు చేసిన పని అది. మరి బాబా గారు ఏం చేశారు? ఈ దుష్ట శిక్షణ చేయలేదు, దుష్టులను చంపలేదు, శిష్టుల్ని రక్షించడం కాదు. ఆ దుష్టులో ఉన్న దుష్టత్వాన్ని ఏదైతే ఉందో దాన్ని సద్గురువు తొలగించారు. ఆ దుష్టభావాన్ని తొలగించారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి శత్రులు, ఒకళ్ళొకళ్ళు శత్రుత్వ భావంతో ఉంటారు. ఆ భావంతో ఎదురు పడితే ఉంటారు, ఎంతసేపు ఒకళ్ళకొకళ్ళు హాని చేసుకుందామని చూస్తుంటారు. ఆ హాని చేస్తానే స్వభావాన్ని వాళ్ళ మనసు నుంచి తీసేస్తే ఇంకా వాళ్ళు మనుషులుగా మిగులుతారు. దుర్మార్గులు కారు, చెడ్డవాళ్ళు కారు, మంచి వాళ్ళుగానే మిగులుతారు. కానీ బాబా గారు ఏం చేశారు? మనుషుల మనోభావాల్ని, చెడు భావాల్ని తొలగించడానికి ఆయన అవతారం తీసుకున్నారు. నేను సృష్టించిన సృష్టి చంపకుండా వెళ్ళిపోతే ఇంకా సృష్టి మిగులుతుంది, అర్థమేముంది? కాబట్టి ఇప్పుడు నేను చంపాల్సిన మనుషుని కాదు, వాళ్ళ దుష్టుని కాదు, వాళ్ళ దుష్టత్వ భావాన్ని నేను తీసివేయాలి. వాళ్ళకు చెడ్డ గుణాలు నేను సంహరించాలి అన్న నెపంతో ఆ పరబ్రహ్మ స్వరూపుడు షిరిడీలో సాయిబాబాగా సద్గురువుగా అవతరించడం జరిగింది. ఇదే బాబాగారి అవతారకారి సార్థకత. ఇదే నా అవతారకారి సార్థకత అని చెప్పన్నారు బాబా గారు. ఏంటి అవతార సాధన? మనందరూ మార్చడం, మనందరినీ సన్మార్గులు నడిపించడం కోసం వచ్చారు ఆయన. మతాలెన్నో, మార్గాలన్నీ, ఏ మార్గం తీసుకెళ్ళినా కూడా, ఏ మత గ్రంథమైనా, ఏ మతం దారి చూపించినా భగవంతుడి దగ్గరికి ఉన్న చైతన్యం ఒక భగవంతుడే, ఒకే ఒక భగవంతుడు. ఏ మార్గం చెప్పినా అదే, ఏ మార్గం చూపించినా కూడా డైరెక్ట్ చేసేది అక్కడికి. మరి షిరిడి వెళ్ళాలి, లేదా ఇంకా ఊరు వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, విమానం ఎక్కి వెళ్ళినా అక్కడే వెళ్తాం, రైల్లో వెళ్ళినా వెళ్తాం, కారు వేసుకుని వెళ్తాం, బస్సులో అయినా వెళ్తాం, నడిచైనా అక్కడికైనా వెళ్తాం. మార్గం అయితే ఒకటే. అనేక మార్గాలు ఉండొచ్చు, అడ్డదారులు చూసుకొని వెళ్తాం, ఎటు వెళ్తాం. కానీ మార్గం జయం ఏంది? ఎక్కడికి వెళ్ళాలి? బాబా గారి దగ్గరికి వెళ్ళాలి, లేదా గుడికి వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలి. ఉన్నది పరబ్రహ్ముడు ఒకడే స్వరూపుడు. ఆయన మనం అనేక పేర్లతో పిలుచుకుంటున్నాం. మనుషుల దుష్టత్వాన్ని, చెడు భావాన్ని సంహరించడానికి బాబా గారు వచ్చిన పావన అవతారం. అప్పట్లో బాగా గొడవలు జరుగుతుండేయంట ముస్లింలను హిందువులకి. ఇంత బాగా గొడవలు జరుగుతుంటే ఆ సమయంలో బాబా గారు ప్రకటన అయ్యారు.
ఇంకా వీళ్ళు ఇట్లా వదిలేస్తే మళ్ళీ ఇంకా ఇదవుతారు. ఇప్పుడు వీళ్ళందరినీ సామరస్యం చేసి కలపాలి, హిందూ ముస్లిం భాయి అనుకోవాలి, వీళ్ళలో తేడాలు రాకూడదు అనే ఉద్దేశంతోనే ఆయన అవతారం బాబాగా చూపించింది. ఆ ముస్లిం కఫిని వేసుకొని ఆ ముస్లిం అవతారంగా ఆయన కనిపించడం కారణం అది. ఫకీర్గా హిందూ ధర్మాలు పాటిస్తూ హిందువుల్ని ఆగొట్టుకున్నారు, దున్నిపెట్టి దీపారాధన చేయిస్తా, భగవంతుడి గురించి బోధ చేస్తూ హిందువులకి. అందుకే ముస్లిం కానీ హిందూ కానీ పావన అవతారం వారిది అని చెప్తుంది సత్యత్వం. ఇందాక ఏంటి సంకీర్తన అది? అడగను నిన్నేం అడగను. మనం ఏం అడగాలి బాబా గారిని? ఏం అడుగుతాము? అడగకి వరం ఇచ్చే శ్రీ సాయినాథుడు. అడగను నిన్నేం అడుగు బాబా, నిన్నేం అడగమంటారు? ఎందుకో దాంట్లో చాలా అర్థం కూడా ఉంది. దాంట్లో ఏం అడగాలి మనం ఆయన్ని ప్రశ్నిస్తున్నాం, ఏం అడగమంటామని. కారణం ఏంది? ఆయన మనకు కావాల్సిన ఇచ్చేసాడు. ఆయన మీరు ఇచ్చినవి మాకు ఉన్నాయి బాబా, మీరుగా మాకు ఇచ్చినవి ఉన్నాయి, ఇంకా నువ్వు ఎన్ని ఇచ్చిన తర్వాత కూడా నేనేం అడగను. నాకు కావాల్సిన చదువు, అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఏ పెళ్ళి, పేరంట, పిల్లలు అన్నీ నాకు కావాలి, అవి ఇచ్చావు, ఇంకా నేనేం అడగాలి? ఏం అడగక్కర్లేదు ఆయన మనం, ఏం అవసరం లేదు, అడగక్కర్లేదు. కానీ అడుగుతుంటాం. మనం లౌకిక విషయంలో ఉన్నాం కాబట్టి, సంసారంలో ఉన్నాం కాబట్టి తప్పదు కొన్ని అడుగుతాం మనం ఆయన. మరి ఆయన కాబట్టి ఎవరిని అడుగుతాం? తల్లి తండ్రి అనుకున్నప్పుడు, లేకపోతే బాబా మనం ఆధారపడినప్పుడు, మనం మంచి చెడు ఆయన చూస్తున్నాడు అనుకున్నప్పుడు ఆయన కాబట్టి ఇంకెవరిని అడుగుతాం? ఒకవేళ అడగాల్సి వస్తే ఏం అడగాలి మనం? బాబా గారు రేఖ గారు పిలిచి చెప్పారు, నీకేం కావాలో తీసుకోరా అని. నా గుప్తమైన ఆధ్యాత్మిక తాళం చేయి నీకు ఇస్తున్నాను, భోషణం తాళం చేయి ఇస్తున్నాను, నువ్వేం కావాలో తీసుకోపో అన్నారు. నాకెందుకు బాబా, నాకేం వద్దు అన్నాడు. కాదు నువ్వు తీసుకోవాల్సిందే, అడిగి మరీ ఇచ్చారు, తీసుకోవాల్సిందే. నాకేం అవసరం లేదు, మీరే నాతో ఉండగా నాకేం అక్కర్లేదు అంటాడు. కాదు నువ్వు తీసుకోవాల్సిందే, నేను ఇవ్వాల్సిందే. ఈరోజు పట్టు కూర్చుంటారు బాబా గారు కూడా. ఇద్దరు మధ్య వాదం జరుగుతుంది. అయినప్పటికీ బాబా గారు వదలరు. అప్పుడు రేగే చెప్తారు, సరే బాబా నాకైతే ఏం అవసరం లేదు, మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతున్నా, నాకైతే ఏం అక్కర్లేదు, నేనేం అడగట్లా, మీరు అడిగారు కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నాను, అడగమన్నారు కాబట్టి అని చెప్పి ఆయన ఏమడుగుతాడు? మీరు ఏ జన్మన్నా ఇవ్వండి, ఈ శరీరానికి ఎటువంటి జన్మైనా ఇవ్వండి, ఎన్ని జన్మలైనా ఇవ్వండి, కానీ ప్రతి జన్మలో మీరు నా ముందు వెనక లోపల బయట అంతా మీరే నాతో ఉండాలి అని కోరుకుంటాడు. అంటే దాని అర్థం ప్రతి జన్మలో మీరు నా తోడు ఉండాలి, నా ముందు వెనక లోపల బయట. అంటే ఎప్పుడు మీ నామస్మరణ చేస్తూ ఉండాలి, మీరు ఎప్పుడు మీరు నాతో ఉండాలి, నేను మీతో మీ సహచర్యంలో ఉండాలి అని కోరుకున్నాడు. అప్పుడు బాబా గారు ఆయన్ని కౌగిలించుకుంటారు. బాబా గారికి ఆలింగనాన్ని, బాబా గారు ఉచ్చిష్టాన్ని ఎక్కువసార్లు పొందిన భాగ్యవంతుడు ఎంబీ రేగే గారు. ఆయన కొడుకు ప్రేమను చూపించారు. రేగే గారి పట్ల మమకారాన్ని చూపించేవారు బాబా గారు. రాధాకృష్ణ అమ్మ కూడా రేగే గారిని కొడుకుగానే చూసుకునేవారు. ఆయన అక్కడికి తప్పితే ఇంకెక్కడికి వెళ్ళించేవారు కదా బాబా గారు. మరి రేగే గారు వస్తున్నారంటే ఒక రొట్టె పంపించేవారంట. రోజు ఒక రొట్టె వెళ్తుంది మసీదు నుంచి రాధాకృష్ణ మా అమ్మగారికి. ఒక్కరోజు 2 రొట్టెలు వెళ్ళేవంట. 2 రోజులు 2 రొట్టెలు వెళ్ళినట్టు దాని అర్థం రేగే వస్తున్నాడు అని సింబాలిక్ అన్నాడు, గుర్తు. అప్పుడు ఆ 2 రొట్టెలు దాచిపెట్టిన తర్వాత ఆ మధ్యాహ్నం కానీ వస్తే అప్పుడు ఇద్దరు కూర్చొని బాబాగా స్మరణ చేసుకుంటూ రొట్టె తినేవారు. ఇప్పుడు రోజు మనం ఏం చేస్తున్నాం? చేతిలో ప్రపంచాన్ని పట్టుకొని చూస్తున్నాం, లేకపోతే గోడకు ఉంటుంది అందమైన మాయ,
దాన్ని చూస్తూ వీడు తింటూ ఉంటాం. అది చాలా దోషం, ఆహార దోషం కలుగుతుంది దాంట్లో. అలా ఎప్పుడు తినకూడదు, చేయకూడదు. అలా మనం చూసేది మన కళ్ళతో చూసేది మొదల్లోకి వెళ్తుంది, కళ్ళు చూసే పని చేస్తుంది అంతే. కళ్ళకు పాపమే రాదు. కను పని చూడటమే, చెవి పని వినటమే, ముక్కు పని వాసన చూడటమే, వాటి ధర్మాన్ని వాటిని నిర్వర్తిస్తున్నాయి అంతే. ఇంద్రియాలు కూడా వాటి సహజ గుణాలు వాటిని నిర్వర్తిస్తుంటాయి. అందుకని మనసు ఆలోచించాడు, శత్రువు కూడా ఆలోచించడు అని చెప్తారు. అటువంటి భయంకరమైంది మన మనసు. దాన్ని నిగ్రహించుకోగలగాలి. నిగ్రహించుకుంటే మన మనసు ఆయన వైపు తిరుగుతుంది. అటు చూస్తుంటాం, టీవీలో ఏదో జరుగుతుంటుంది, ఏదో సీరియల్ చూస్తుంటాం, ఇక్కడ ఆహార అబ్బా అబ్బా అనుకుంటూ అట్లా వేసుకుంటే ఇటు తింటూ ఉంటాం. ఎంత తిన్నామో తెలియదు, ఏం తిన్నామో కూడా తెలీదు. కానీ ఆ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఆహారం ద్వారా మన శరీరంలోకి వెళ్తున్నాయి. ఇది చాలా మందికి తెలీదు, తెలిసినా చెప్పినా వినరు. ఆహారం దోషంతో, ఆహారం ద్వారా మన దోషాలు ఎందుకు వస్తాయంటే ఆహారంతో పాటే. ఈ ఆహారం అయిపోతుంది, మన మనసు చూస్తుంది, మన మనసు ఎక్కడ ఉంటుంది, ఆ టీవీ మీదో లేకపోతే ఫోన్ మీదో ఉంటుంది. ఆ టీవీలో వచ్చిన, ఆ ఫోన్లో వచ్చే ఆ దృశ్యాల పట్ల మన మనసు ఆకృష్టం అయిపోతుంటుంది. అంటే మన మనసు అంతా కాన్సన్ట్రేషన్ అటు పెట్టుకుని ఇక్కడ తింటూ ఉంటాం. ఏం తింటూ ఉంటామో తెలీదు, ఎంత తిన్నామో కూడా తెలీదు. కానీ మన మనసు పనిచేస్తుంది. ఆ మనసు పనిచేస్తున్నప్పుడు వచ్చే భావాలు ఈ ఆహారం ద్వారా మన నోటి ద్వారా శరీరంలోకి లోపలికి వెళ్ళిపోయి జీర్ణమైపోయి రక్తంలో కలిసిపోయి వాటి అనుగుణాలకు మన మనోభావాలు మారుతున్నాయి. మనోభావాలు మారుతున్నాయి. ఎందుకే రోగాలు వస్తున్న కారణం అదే. పర్టికులర్గా ఆడవాళ్ళకి జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే కారణం టీవీలే. అన్నం తినేటప్పుడు టీవీ, ఫోన్ చేసేటప్పుడు టీవీ, వంట చేసేటప్పుడు టీవీలు చూడాలి, ఆ సీరియల్స్ చూడాలి. వాళ్ళు బాగుంటారు, వాళ్ళు చూడరు. దానిలో నటించే వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళ జీవనోపాధిగా ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని బతికించడం మన వృత్తిగా పెట్టుకొని వాళ్ళని బతికిస్తున్నాం. మనం అనారోగ్యవంతం అయిపోతున్నాం. ఒకరంటారు అబ్బా అసలు సీరియల్ చూడండి ఉండలేని అంటారు. ఎక్కడున్నా సరే ఎత్తుక్కున్న టైంకి అక్కడికి వెళ్తారు. ఇవన్నీ అయిపోతున్నాయి. అవన్నీ మన శరీరానికి అనారోగ్యం తెచ్చిపెడుతున్నాయి. ఆహారం ద్వారానే మనకి ఏ దోషాలు అంటున్నా కూడా. కొందరు తిడతారని విసుకుంటారని పెడతారే, అలాంటి చోట మనం తిన్నా అది దోషమే మనకి. వాడు పడే బాధ అంతా ఆహారం ద్వారా మనం స్వీకరించి మనం బాధపడతాం. అందుకే ప్రక్షాళన చేయడం కోసం భగవంతుడి నివేదన మనం తెచ్చుకుందాం అనుకుంటే అది బాబాగారు ఆయనకి నివేదిస్తే అది ప్రసాదం అయిపోతుంది. ప్రసాదం అయితే అప్పుడు మనం తినచ్చు. ఒళ్ళలో కూడా అన్నదానం చేస్తూ ఉంటారు చాలా చోట్ల. ముందేం చేస్తారు, అన్ని వండి పదార్థాలను తీసుకెళ్ళి బాబాగారి ముందు లేదా ఆ భగవంతుడు ఏ రోజు వాళ్ళ ముందు పెట్టి నివేదన చూపించిన తర్వాత అప్పుడు వచ్చిన జనాన్ని పెడతారు. అప్పుడవుతుంది ఏమైనా దోషం ఉన్నా కూడా ఆహారం దోషాలు పోతాయి. నైవేద్యం అయిపోయింది కదా, ప్రసాదం అయిపోయింది కదా. ఇలాంటి సంస్కారాలు కూడా, వీటి సంస్కారాలు అంటారు. వీటిని కూడా మన పిల్లలకు చెప్పాలి, మనం ఆచరించాలి. వాళ్ళు వినపని చెప్పడం మన ధర్మం, చెప్పాలి, బాధ్యత. వినపడితే వాళ్ళ కర్మం. మన మనసుతో చేసే దానికే మనం ఫలితాన్ని పొందుతూ ఉంటాం. హేమండ్ పంత్ గారు కూర్చున్నారు, దీక్షిత్ గారు ఉన్నారు, వచ్చారు. బాబా గారు పాద సంహారం చేస్తున్నారు, అంటే పాదాలు ఉతుకుతున్నారు హేమండ్ పంత్ గారు. ఆయన మనసులో వచ్చింది. అప్పుడే దీక్షిత్ గారు వచ్చి ఏం చెప్పారు, బాబా సాటకి ఒక్క పారాయణతో ఇంత ఫలితమా? కాదు బాబా, సాటకి స్వప్రదర్శనం ఇచ్చారు, మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అని సాటి వివరంగా అడగమన్నాడు. ఒక్క పారాయణం సరిపోతుందా లేకపోతే మరో పారాయణం చేయాలా అని అడగమన్నాడు బాబా అని సాటే అడుగుతాడు. ఈ సాటే మనం అనుకునే హరివినాయక సాటే కాదు, వేరే ఇంకో సాటే ఏం పేరు. అంటే గురువు యొక్క చరిత్ర పాఠం చేస్తాడు, మరొకసారి పారాయణ చేయని మంచి జరుగుతుంది అని అన్నారు. అనగానే హేమండ్ పంత్ గారు పక్కనే ఉన్నారు. ఆయన అనుకున్నారు, సాటకి ఒక్క పారాయణానికి ఇంత ఫలితమా? నేను 40 సంవత్సరాల నుంచి చేస్తున్నానే, నాకేం ఇటువంటి ఫలితం లేదా?
మరి 7 సంవత్సరాల నుంచి మీ దగ్గరికి నేను వస్తున్నానే, మరి కరుణాకరం నాపై ఎప్పుడు కరుణిస్తారు అనుకున్నాడు. అంటే వికల్పం వచ్చేసింది. ఎందుకు వచ్చింది వికల్పం? అవతల సాటే ప్రయోజనాన్ని పొందాడు అంత